ఆ గ్రామానికి సంబంధించిన రైతులు అయితే మనతో పాటు ఉన్నారు. ఆ రైతుని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి పెద్ద ఆయన, ఇక్కడ ప్రధానంగా మీరు చూసుకుంటే మీ ఏరియాలో ఈ కాలువ వచ్చి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? ఆ కాలువ నుంచి ఏమైనా వాటర్ మీకు వచ్చిందా? ఈ కాలం వచ్చి 10 సంవత్సరాలు అయింది. గవర్నమెంట్ మారింది కానీ ఎటు రాలేదు. ఇప్పుడు ఇదిగో మళ్ళీ గవర్నమెంట్ మారింది కాబట్టి మన కొండపల్లి శ్రీనివాసరావు మంత్రి అయ్యారు. ఆయన తప్పనిసరి చేస్తారు, చేసి తీరుతారు కూడాను. కొండపల్లి పైడితల్లాయుడు ద్వారా ఆ రోజు మంచి పేరు తెచ్చుకున్నారు. ఆయన మనవడు ఇప్పుడు కొండపల్లి శ్రీనివాసరావు మంత్రి అయ్యారు. ఆయన మీద మా ఆశలన్నీ ఉన్నాయి. ఆయన మాత్రం తప్పనిసరిగా ఈ కాలువ చెయ్యాల. మాకు 10 సంవత్సరాలు అయింది ఆ కాలువ వచ్చి. దానికి నీరు లేదు, ఎటు లేదు, మామూలు దాన్ని పట్టించుకోలేదు ఎవరున్నో. ఇప్పుడు గవర్నమెంట్ మారింది కాబట్టి మరి చెయ్యాలా, తప్పకుండా చెయ్యాలా. సుమారుగా మీ గ్రామ పరిధిలో ఆ కాలువ మీద ఆధారపడి ఎంతమంది రైతులు ఉంటారు? దత్తిరాజర మండలం అంతా ఉంది. దత్తిరాజర మండలం అంతా ఆ కాలువ ఆధారం మీద ఉంది. సుమారుగా ఎన్ని గ్రామాలు ఉంటాయి? 40 గ్రామాలు ఉన్నాయి. ఈ 40 గ్రామాలకు కూడా ఇదే కాలువ? ఇదే కాలువ. కానీ ఇంతవరకు కూడా ఎటువంటి ఇంతవరకు ఒక సుక్క కూడా నీరు వచ్చే కార్యక్రమం అయితే లేదు. నీరు రాలేదు, ఎవరు పట్టించుకోలేదు అసలు దాని గురించి. మళ్ళీ తుప్పలైన బలిసినాయి. మరి ఈరోజు చేస్తారని మరి ఆశతోనే ఉన్నాం. మరి ఇప్పుడు ఆల్రెడీ మరి పొలాల్లో చూసుకుంటే వాటర్ ఉంది కదా, ఆల్రెడీ దమ్ము కూడా అవుతుంది కదా. అది వర్షం ఆధారం, అదే వర్షం పడితే అవుతుంది, లేకపోతే లేదు. వర్షం ఆధారం వల్ల అవుతుంది. మరి కాలువలు ఏటి లేవు, వర్షం పడితే అవుద్ది, లేకపోతే లేదు. అంతే కాలం వస్తుందని ఆశతోనే ఉన్నాము. ఆ కాలం వస్తే పండుతుంది, లేకపోతే పోద్ది. వర్షం పడితే పండుతుంది, లేకపోతే పోద్ది. ఆ కాలం మీద అంత రైతులందరం కూడా ఆశపడి ఉన్నాం.